నమస్తే అండి. మళ్ళీ వచ్చేసాను. వచ్చింది ఆలోచనతో మీ శైలజాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ మొదలుపెట్టేస్తున్నాను. ఈరోజు సంబడి ఆస్క్డ్ మీ అబౌట్ దిస్, అంటే ఒక చిన్న డౌట్ ఉండింది. దాని గురించి అడిగితే నేను ఇంచిస్తే యాడ తీసుకొని అల్లేసుకొని ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నా డౌట్లు కూడా క్లియర్ చేసేసుకొని మొదలు పెట్టానన్నమాట. సత్యనారాయణ వ్రతం గురించి ఒక డౌట్ ఉండింది. ఆ డౌట్ కోసం అడిగితే నేను బాగా అల్లేసాను, మాలని అల్లేసి మొదలెట్టేసాను అనమాట. అయితే చెప్తాను ఏమిటి సత్యనారాయణ వ్రతం అంటే. సత్యనారాయణ స్వామి అంటే విష్ణుమూర్తి, మనకందరికీ తెలిసిందే. ఈయన ఈ దేవుడు ఒక్కడే, అంటే దేవుళ్ళు దేవతలు దేవదేవతలు దేవుళ్ళు అందరూ బోల్డ్ అనే అవతారాలు ఎత్తారు. కానీ ఈయన ఈ విష్ణుమూర్తి అనే దేవుడు మానవ రూపాలు ఎత్తారు. దశావతారాలు అంటారు. ఇది ఆయన భూమి మీద మనిషి పుట్టినట్టుగానే పుట్టి చనిపోయారో లేదో అది మనకి తెలియదు. అంటే కొందరు అంటారు, కొందరు ఒప్పుకోరు, కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, ఇంకా బతికే ఉన్నారు అని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనిషిలాగైతే జీవిస్తూ జరిగింది. మన మామూలు మనుషులకి మనకి ఎలాంటి మానవులకి ఎలాంటి లోటుబాట్లు ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎంత లాజికల్గా డిప్లొమాటిక్గా ఉంటాము, ఒక్కోసారి కష్టాలు అనుభవిస్తాము. ఇలా ఒకటి కాదు, మనిషికి ఉండే సర్వ ఎక్స్పీరియన్సెస్ ఎన్ని ఉంటాయో అన్నీ ఎక్స్పీరియన్స్ అయిన దేవుడు కాబట్టి ఈయనని పూజిస్తారు అని అంటారు. ఇది నేను ఎక్కడో చదివాను, నా సొంతం కాదు. ఓకే, ఇది ఈయన సత్యదేవుడు. అంటే ఈయన దగ్గర మనం ఏదైనా జెన్యూన్గా న్యాయబద్ధంగా కోరుకునే కోరికలు ఏమైనా ఉంటే తీరుస్తారట. కాస్త ముందు వెనక అవ్వచ్చు కానీ జరుగుతాయి అని నమ్మకం. అండ్ ఇది ఒక్కరిది కాదండి, బోల్డ్ మంది నమ్మకాలు. సో ఏదో ఉంటుంది కదా దాంట్లో పవరు, అది. సో సత్యనారాయణ వ్రతం అనేది అసలు ఎక్కడ చెప్పబడింది అంటే, దీన్ని స్కంద పురాణంలో ఈ వ్రతం గురించి రేవాఖండ అనేలో చెప్పబడిందంట. ఎవరు చెప్పారు అంటే సూతముని అక్కడుండే ఎవరికి, ఋషులకి, నేమిషారణ్యం అనే అడవిలో ఉండే ఋషులకి ఈ సత్యనారాయణ వ్రతం ఎలా మొదలైంది అవన్నీ చెప్పారంట. అసలు ఎలా మొదలయ్యింది అంటే, ఒక చిన్న బాలుడు, ఆకలి, విపరీతమైన భక్తుడంట, దేవభక్తి భయంకరంగా ఉండే భక్తుడు, చిన్న పిల్లోడు. భక్తి ఎంతంటే ఆకలి విపరీతంగా వేస్తున్నా కూడా ఆకలిని మరిచిపోయి భక్తిలో మునిగిపోయేవాడట. సో అంత చిన్న పిల్లోడు ఆకలి కోసం ఎతుకుతూ ఉన్నా కూడా ఇంకా అతను డైవర్ట్ అయిపోయి ఆ పిల్లోడు భక్తిలో పడిపోయేవాడంట. సో దేవుడికి, విష్ణుమూర్తికి ఆ పిల్లోడిని చూస్తే చాలా ముచ్చటేసిందంట. వేసి ఒక ముసలి ఆయన రూపంలో వచ్చి ఏదో కొంచెం అలా మాటలు కలుపుకొని ఆ మాటల్లో ఈయన చెప్పారట. ఏంటి, ఏం కావాలి అంటే చెప్పాడంటే, నాకు ఇలాగా ఆకలేస్తుంది, బట్ దేవుడిని చూస్తే మర్చిపోతాను అని ఇలా ఏవో చెప్పాడట. చెప్తే ఆ మాటలకి, ఆ భక్తికి దేవుడు మురిసిపోయి పిల్లవాడికి బోల్డ్ అంత ఫుడ్ పెట్టి, కావాల్సినంత పెట్టి చెప్పారట, నువ్వు సత్యనారాయణ వ్రతం అనేది చేసావంటే చేస్తూ ఉండు, నీకు అన్నీ బాగుంటాయి అని చెప్పి టంగని మాయమైపోయారట. సో అలాగా ఈ సత్యనారాయణ వ్రతం మొదలైంది అని ఎక్కడో చదివాను, అది. సో ఇంకా ఏమిటి అంటే, కొందరు స్కంద పురాణం కాదు,
రేవాది కాండలో కాదు, ఇది అసలు ఇతిహాస సంగ్రహం. ఇతిహాస సంగ్రహం అనే మహాభారతం నుంచి తీసుకున్న గాథల్లో సమాహారం అని చెబుతారు. సో పార్ట్ ఆఫ్ మహాభారతం అని కూడా చెప్తారు. కొందరు ఏమంటారు, ఏవి కాదు, దిస్ ఇస్ చాలా లేటెస్ట్, అంటే వెరీ క్లోజ్, చాలా న్యూ మోడర్న్ వర్క్ ఇది. ఈ వ్రతం అనేది ఆధునిక రచన, ఇది ఏమీ అక్కడి నుంచి రాలేదు, బోల్డ్ అంత దూరం నుంచి ఏమీ రాలేదు అని కొందరు వ్యతిరేకిస్తారు. అయితే ఇంకొందరు ఏమిటంటే, అసలు ఈ పూజ ఇస్లామిక్ ఆరిజిన్ ఉంది, ఇస్లామిక్ మూలాలు ఉంది అని దీనిని సత్యపీర్ పూజ అని పిలుస్తారు అని కూడా అంటారు. ఏదైనా ఈ వ్రతాన్ని సత్యపీర్ నారాయణ్ పూజ అని, లేకపోతే పీర్ నారాయణ్ పూజ అని బెంగాల్లో ఆడవాళ్ళు ఎక్కువ చేసే పూజట. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళే చేస్తారట. ఇది చాలా చాలా గట్టి నమ్మకంతో చాలా నిష్టగా చేసే పూజ అంట సత్యపీర్ పూజ అని. అది ఇప్పటికీ ఉంది. ఏదైనా కూడా ఇది విన్న తర్వాత నాకు ఒకటి తట్టింది. రామదాసు సినిమా చూసుంటే మీరు, దాంట్లో రామదాసు అనే ఆయన శ్రీరాముడికి భద్రాచలంలో గుడి కడతానికి ప్రయత్నిస్తారు. చందాలంతా కలెక్ట్ చేస్తారు. ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వస్తాడో ఒక పీర్ బాబా వస్తారు, కబీర్ దాస్ అని. ఎక్కడి నుంచి వచ్చి హీ విల్ హెల్ప్ రామదాసు ఇన్ బిల్డింగ్ దిస్ టెంపుల్, రామాలయం కడతానికి సహాయం చేస్తాడు. అంటే ఆ సినిమాలో చాలా అవునా ఇలా జరిగాయా అని నిజంగానే జరుగున్నాయి. ఇవి కల్పితం కాదండి, కల్పించి చెప్పినవి కాదు, ఇవి నిజంగా జరిగినవే. సో మచ్ సో దట్ భద్రాచలంలో ఇప్పటికి సీతారాముల కళ్యాణం 6 బయట జరుగుతుంది. ఎందువల్ల అంటే గుడి నిర్మాణం అయిపోయిన తర్వాత కబీర్ దాస్ని లోపలికి రానివ్వలేదట. ఎందుకు అంటే ఆయన మొహమ్మదీయుడు అని రానివ్వలేదట. అందుకని అప్పుడు శ్రీరామదాసు ఒక ఆజ్ఞను జారీ చేశారట. అది ఏమిటి అంటే, ఈ రోజు నుంచి ప్రతి సీతారాముల కళ్యాణం భద్రాచలంలో గుడి లోపల జరగదు, బయటే జరుగుతుంది, 6 బయట. ఎందుకు అంటే ఇలాగా రాకూడదు, ఈ నిషిద్ధాలు ఏవి ఉండకుండా ఇది అందరి ప్రజలకి చూసే ఛాన్స్, అవకాశం దొరకాలి అని ఇది ఒక రూల్ పాస్ చేశారంట. సో అప్పటి నుంచి ఇప్పటికీ నేటికి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం బయటే జరుగుతుంది. సో అది నమ్మకాలండి, అయ్యుండొచ్చు. అండ్ సత్యనారాయణ వ్రతం గురించి చెప్పాలి అంటే, సత్యనారాయణ స్వామి అంటే మనకు తెలిసిందే, విష్ణుమూర్తి మరో పేరు అని అన్నాం. ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్ అని అన్నవరంలో ఉంటుంది కదా. ఇక్కడ నిత్య వ్రతాలు జరుగుతాయి. సో ఎప్పుడూ వ్రతాలు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. ఈ ప్లేస్లో వెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంతే కాకుండా ఇంట్లో చేసుకోవచ్చు, ఆఫీస్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా మనకు అందుబాటులో చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో చేసుకోలేకపోతే ఎక్కడైనా పూజ చేసుకుంటున్నారనుకోండి బయట, మనకి తెలిసింది, వీ కెన్ గో, మనం సెల్ఫ్ ఇన్విటేషన్ ఇచ్చుకొని వెళ్ళి కథ మాత్రం ఒక్క కథ అయినా వినాలట. విని ప్రసాదం తీసుకొని వచ్చేస్తాం కాదండి, ప్రసాదం తిని రావాలంట. ఇది ఈ ఒక్క వ్రతానికి మాత్రం ప్రసాదం తినకుండా ఉంటే బోల్డ్ అంతా దబిడి దిబులు అవుతాయంట, చాలా జరుగుతాయట. ఇవి చాలామంది దగ్గర విన్నాను నేను. సో ప్రసాదం తినటం అనేది చాలా గట్టిగా ఫాలో అవ్వాల్సిన విషయం. ఓకే, ఎవరు చెయ్యాలి అంటే ఎవరైనా చేయొచ్చట పూజ.
మనకి తెలిసి పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కూర్చోపెట్టి పెళ్లి చేస్తారు, సత్యనారాయణ వ్రతం చేస్తారు పెళ్లి తర్వాత. సో ఇట్ ఈస్ బిలీవ్డ్ దంపతులే పూజ చేసుకోవాలి అని. అలాగేమీ లేదంటండి. ఇది ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు. ఏ కులం, మతం అంటే నమ్మకం, నేను తప్పుగా తీసుకోకండి. కోరిక ఉందనుకోండి చేసుకోవచ్చు, తప్పేం, నియమాలు పాటించి చేసుకోవచ్చు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ అగెయిన్స్ట్ ఎనీబడి, ఇది డిస్క్లైమర్ అండి ప్లీజ్. సో వయసు, పెళ్ళి అయిన వాళ్ళు, అవ్వని వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, భార్య చనిపోయిన వాళ్ళు, ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు, ఆడ మగ ఎవరైనా చేసుకోవచ్చు. అయితే దానివల్ల ఎందుకు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అంటే, యూజువల్గా ఇట్ ఈస్ ఏమంటారు, ఎప్పుడు చేస్తారు అంటే ఏదైనా కొత్తగా మొదలు పెట్టేటప్పుడు. సో పెళ్ళి అనుకుంటాం అంటే మోస్ట్ కామన్గా చూసేవి ఏమిటి అంటే పెళ్ళి. ఎంగేజ్మెంట్ ముందు కూడా చేస్తారట, పెళ్ళి తర్వాత చేస్తారని వింటాం. గృహప్రవేశాలకు చేస్తారు, ఏమైనా గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేస్తానికి అంటే ఏమైనా జాబ్ వచ్చింది, ఏదైనా పని జరిగింది, ఎప్పటి నుంచో ఆగిపోయింది, ఏవైనా పీడలు బాధిస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇలాగా ఒక్కటి కాదు దేనికైనా చేస్తారంట, చేసుకోవచ్చు. కాకపోతే సాయంత్రం పూటే చెయ్యాలి. అదొక రూలు. ఇప్పుడు కన్వీనియన్స్ ప్రకారం అయిపోతుంది, కానీ ఇఫ్ వి టాక్ అబౌట్ ద రూల్స్, ఈవినింగే చెయ్యాలి. ఇది ఎప్పుడు చెయ్యొచ్చు అంటే పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు, శనివారాలు అయితే మంచిదంట. అది లేకపోతే మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు. కాకపోతే ఎవరూ లేకుండా అంటే ఇది మనం పూజారి గారితో పెట్టి చేయించుకోవచ్చు, గుళ్ళో చేయించుకోవచ్చు అని అన్నాను కదా. మనము కూడా స్వయంగా నవ్ వి గెట్ ఎవ్రీథింగ్ యూట్యూబ్లో, జస్ట్ ట్యాప్ అవే కదా మనకి. యూట్యూబ్లో ఎక్కడైనా మనకు కథ దొరికేస్తుంది, పద్ధతి దొరికేస్తుంది, అవి మనం వింటూ చేసుకుంటూ పోవచ్చు. సో దిస్ ఇస్ బికమ్ వెరీ ఈజీ. ఇంకా చేసుకోవాలని కొందరికి ఉన్నా చేసుకోలేని వారు ఈ వ్రతాన్ని జరిగే ప్లేస్కి వెళ్ళి కథ వినొచ్చు. వెళ్ళి కథ వినేసి ఒక కథ అయినా వినాలి. ఇది చెప్పాను కదా, అది ఎందుకు చేసుకోవాలంటే కూడా చెప్పాను. మనకి ఏ కష్టాలున్నా ఏది లేదు, ఉన్నట్టుండి మనకి చేసుకోవాలని అనిపిస్తే చేసేసుకుంటున్నాయి. అది పూజకి, ఈ సత్యనారాయణ వ్రతాలకి కొన్ని నిష్ఠ నియమాలు ఉన్నాయి. ఒకటి సాయంత్రం పూట చేస్తాం. ఇంకా ఫాస్టింగ్ ఉండాలంటే పొద్దునే లెగిసి, సాయంత్రం పూజ అన్నప్పుడైనా కూడా పొద్దున్నే లెగిసి తలస్నానం చేసి ఫాస్టింగ్ ఉండాలి. అంటే కుదిరితేనేనండి, కుదరకపోతే ఎవ్వరు ఉపవాసం ఉండి కడుపు కాల్చుకొని ఉండమని చెప్పలేదు. మీకు ఆకలేస్తుంటే మీరు ధ్యాస ఎలా పెడతారు పూజ జరిగినప్పుడు? నా వల్ల అయితే చచ్చినా కాదండి, ఏదో ఒకటి తినాలి, తిని కూర్చోవాలి. ఎందుకంటే చేసేది ఒక మంచి జరుగుతానికి, ఆర్ ఏదైనా మంచి జరిగితే థ్యాంక్స్ చెప్తానికి. సో ఏదైనా శుభంకో, ఏదైనా కష్టం నుంచి బయటపడటానికో ఏదో కదా. సో నిష్ఠగా చెయ్యాలి, ఫోకస్డ్గా పూజ అంతా, కథ అంతా వినాలి, అంతా ఫాలో అవ్వాలి. ఆకలేస్తుంటే అటెన్షన్ ఎలా పే చేస్తామండి? నా వల్ల అయితే కాదు. అందుకని ఫాస్టింగ్ కుదిరితే చేయాలి, లేకపోతే టిఫిన్స్ వితౌట్ అనియన్ అండ్ గార్లిక్, వెల్లుల్లి ఉల్లి ఈ రెండూ లేకుండా చేయొచ్చట. ఫ్రూట్స్ తినచ్చు, ఇంకా ఏమంటారు, పళ్ళ రసాలు ఇలా ఏవైనా తినచ్చు. బటర్ మిల్క్ కుదిరితే, లేకపోతే మామూలుగా అన్నం తినచ్చు, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా అన్నీ తినచ్చు. అదనమాట. తర్వాత ఇల్లు శుభ్రంగా చేసుకోవాలి. ఇది చెప్తే మా తెలియదులే అమ్మ అంటారు, అందుకే కొంచెం
ఆలోచించాను. బట్ ఎస్, అలా అంటే ముగ్గు వేసుకొని ఇవన్నీ మనం ఏవైతే పూజలు చేసుకుంటామో అవన్నీ చేసేసుకొని పూజ మొదలయ్యే ముందే పూజ సామాగ్రిలంతా రెడీ చేసేసుకోవాలి. పూజలో కూర్చున్నప్పుడు మధ్యలో లెగవకూడదు. దిస్ ఈజ్ వన్ థింగ్ టు బి ఫాలోడ్. ఏ పూజ అయినా కూడా మధ్యలో మనం లెగిసేస్తాం, అలా లెగవకూడదు. చాలామంది లెగుస్తారండి, ఇది నేను చూశాను. సో అలా లెగవకుండా కూర్చొని ఉండాలి, అన్నీ పక్కనే పెట్టుకొని. దీనికి అంటే మనం ఈ సామాగ్రి మనమే సొంతంగా చేసుకుంటున్నాం అన్నా కూడా యూట్యూబ్లో యూ గెట్ ద లిస్ట్ అడిగితే భయంకరంగా మనకి కావాల్సినవన్నీ ఉంటాయి. అందుకని ఇట్ ఈస్ వెరీ ఈజీ. అయితే ఇంకా ఏ కోరికలు ఉన్నా కూడా మనం జెన్యూన్గా, అంటే నాకు కొండ మీద కోతి కావాలి, నాకు ఈరోజు ఇలా కావాలి, నేను ఇలాగా అయిపోవాలి, గొప్పగా అయిపోవాలి, ఇలాంటివి కాకమ్మ కబుర్లు కోరికలు ఉంటే మాత్రం దేవుడు ఇలా ఫ్లిప్ చేసేస్తారనమాట. అందుకని న్యాయంగా, జెన్యూన్గా, మనకి నిజంగా అవసరమైనవి ఆ కోరికల కోసం చేస్తే జరుగుతాయంట. కానీ ఇలా ఏది అయిపోదండి. మనం ఏదైనా కష్టంలో ఉంటే ఆ ప్రాబ్లము మేబీ కొంచెం తగ్గుతుందేమో, కానీ ఒక్కసారిగా అయిపోయింది అన్న టైప్లో ఉండదన్నమాట. ఇది నేను కొత్తగా చెప్పేది ఏముందండి, మనకి తెలియదు, మనకి తెలుసు అందరికీ. సో ఐమ్ జస్ట్ మేకింగ్ ఇట్ లైటర్ థింగ్ అంతే. అయితే ఈ వ్రతంలో ఏంటంటే వినాయకుని పూజ జరుగుతుంది, కలశం పూజ జరుగుతుంది, నవగ్రహ పూజ జరుగుతుంది. ఈ చాలా అంటే ఇవే ఉంటాయి. వీటిల్లో ఏంటంటే ఈ కథలో వ్రతంలో 5 స్టోరీస్ ఉంటాయి. ఆ 5 స్టోరీస్ ఒక్కొక్క స్టోరీ అయిపోయిన తర్వాత ఒక్కొక్క కొబ్బరికాయ కొడతారు. సో 5 కొబ్బరికాయలు కావాలి, 5 రకాల పువ్వులు కావాలి, పంచామృతాలు కావాలి. అంటే పంచామృతం అంటే తెలుసు కదా, మిల్క్, గీ, హనీ, కర్డ్, బనానా వేసి పంచామృతం చేస్తారు, ఇది కావాలి. ఇంకా రవ్వ కేసరి కానీ షీరా కానీ, దీన్నే సాపద భక్ష అని కూడా అంటారంట. అంటే ఈక్వల్ ప్రపోర్షన్స్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ ఉండాలంట. అంటే మనం ట్రూత్ఫుల్గా మనం ఈ ప్రసాదం చేస్తుంటేనే అది కుదురుతుందట. కుదురుతామంటే దాంట్లో ఏముందమ్మా చేసేయచ్చు అంటే కరెక్టే. ప్రసాదం కుదురుతానికి 10 మందికి పంచుతానికి డిఫరెన్స్ ఉంటుందండి. ప్రసాదం బాగా కుదిరితేనే దేవుడు 10 మందికి పంచిపెట్టే యోగం ఇస్తాడు, లేకపోతే ఆ ప్రసాదం అలాగే ఉండదు. సో మీరు ఎంత శ్రద్ధతో, ఎంత ఫోకస్డ్గా, ఎంత దేవుడి మీద భక్తితో చేస్తారో ఆ ప్రసాదం అంత బాగా కుదురుతుంది. జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ వేసి గీలో చేస్తారు. ఇంకా పొడి ప్రసాదం అని కూడా కొందరు చేస్తారు. సో ఇది సత్యనారాయణ వ్రతం. ఇప్పుడు ఏమిటి అంటే మర్చిపోయిన విషయం, నేను కొందరు పూజ చేసుకోవాలనుకుంటారు, కానీ హస్బెండ్ లేరో, వేరే దేశంలో ఉన్నారో, వేరే ఊర్లో ఉన్నారో, కుదరలేదు, లేకపోతే ఇష్టం లేదు, వాట్ ఎవర్, పూజలో ఉండటం కుదరలేదు ఫర్ వేరియస్ రీజన్స్. అప్పుడు భార్య అంట పూజ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ కండవ అంటారు చూడండి, పై పంచి అంటారు, అది మెడ చుట్టూ ఇలా వేసుకొని చేసుకోవచ్చట. అలాగే భార్య కూర్చోలేదు, ఏదైనా ఇబ్బంది రాలేదు, అంటే వేరే దేశంలో ఉన్నారు, వేరే దూర ప్రాంతాల్లో ఉన్నారు, ఇలాగైనప్పుడు కూడా చేసుకోవచ్చంట. అంటే రాముడు అంతటి వాడే, శ్రీరాముడే సీతాదేవిని స్వర్ణంతో చేయించిన సీతాదేవిని పూజకి పక్కన పెట్టుకొని పూజ చేశారు. మనకంత ఇంత కూడా సీన్ కష్టం అవుతుందేమో, బంగారం అలా పెరిగిపోయింది కాబట్టి. సో ఒక రవిక గుడ్డ అంటే బ్లౌజ్ పీసు లెఫ్ట్ థై మీద పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అన్నది నాకు ఎవరో చెప్పారు. సో ఇలాగా సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. ఇంకొకటండి, సత్యనారాయణ వ్రతం
అనుకుంటే చేసుకోవాలి. ఎంత డిలే అయినా కూడా చేసేసుకుంటే బాగుంటుంది. ఇదే అని కాదండి, ఏ మొక్కులైనా తీర్చుకోవాలి, మనం మొక్కుకుంటే తీర్చుకోవాలి. ముందో వెనకో ఎలాగోలాగా కుదిరిచ్చేసుకొని చేసేసుకోవాలి. లేకపోతే కొంచెం రివర్స్లో ఎఫెక్ట్ ఉంటుంది అని కూడా నేను చాలామంది దగ్గర విన్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సత్యనారాయణ వ్రతం. హోప్ యూ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.